హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆంధ్ర లవ్లీ సిస్టర్స్. ఇది కార్తీక సోమవారం రోజు తీసిన వీడియో. అంటే మార్నింగ్ 3 కల్లా లేచి నేను పనులు చేసుకుంటూ ఉన్నాను. ఎందుకంటే వీడియో తీస్తూ పనులు చేసుకోవాలి కాబట్టి నేను మార్నింగ్ 3 కల్లా నేను అలారం పెట్టుకొని అయితే లేసాను అనమాట. మార్నింగ్ లేచిన వెంటనే నేను బయట క్లీన్ చేయనండి, ఇంట్లోనే ఫస్ట్ క్లీన్ చేసుకుంటాను. ఫస్ట్ ఇల్లంతా ఊడ్చేసుకొని తర్వాత తడిగుడ్డ పెట్టేస్తాను. సంవత్సరం మొత్తంలో నేను ఎర్లీగా లేస్తున్నాను అంటే అది ఒక్క కార్తీక మాసంలో మాత్రమే అయ్యి. కార్తీక సోమవారాలు వస్తే గనక ముందు రోజు నుంచి అయితే పనులు స్టార్ట్ అయిపోతాయి. అంటే దేవుడి సామాన్లు కడుక్కోవాలన్నా కూడా క్లీన్ చేసుకోవాలన్నా కూడా ముందు రోజు నుంచే నేను స్టార్ట్ చేసేస్తాను. మార్నింగ్ టైమింగ్స్లో వీడియో తీస్తూ నేను పనులు చేసుకోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఎందుకంటే మిగతా టైంలో అంటే మనం వీడియో తీస్తూ గనక ఎలాగైనా ఎప్పుడైనా ఏ పనైనా ఎంతసేపు అయినా చేసుకోవచ్చు. ఇది కార్తీక మాసం కాబట్టి వీడియో తీస్తూనే నా టైమింగ్స్లో నేను పూజ చేసుకోవాలి. అంటే మార్నింగ్ 6 లోపు అయితే పూజ కంప్లీట్ అయిపోవాలి. నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నన్ను ఎంతో సపోర్ట్ చేస్తారైతే కోరుకుంటున్నాను. అలాగే మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మందికి నోము దారాలు అనేవి అయితే ఉంటాయి, అయితే మాకు అవేమీ లేవు. కానీ పూజ మాత్రం చాలా నిష్ఠతోనే చేసి చాలా ప్రశాంతంగా అయితే చేసుకుంటాను. నేను దేవుడి దగ్గర కోరుకునేది నా సబ్స్క్రైబర్స్ కానీ వ్యూయర్స్ కానీ అందరూ బాగుండాలి. రోజు పూజ మాత్రం మా వారే చేస్తారు, కానీ ఈ కార్తీక మాసం మాత్రం నేను చేస్తాను. పూజ ఎవరు చేస్తే ఏంటిలే అని అంటారేమో, లేదండి, ఇంటి యజమాని పూజ చేయడం వల్ల ఇంట్లో ఉన్న భార్యకి పిల్లలకి సగం వర్తిస్తుంది అని అంటారు. అలాగే ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చేస్తే మాత్రం ఆ పూజ ఫలితం ఆ భార్యకి మాత్రమే చెందుతుంది అని అంటారు. ఇల్లు మొత్తం ఊడ్చేసి తడిగుడ్డ పెట్టడానికి నాకైతే ఒక 40 మినిట్స్ అయితే టైం పడుతుంది. ఇంకా ముందు రోజే నువ్వు ఇల్లు మొత్తం క్లీన్ చేసుకోవచ్చు కదా అని మీరు అనొచ్చు. మళ్ళీ రాత్రి క్లీన్ చేసి మార్నింగ్ లేసి మళ్ళీ తప్పనిసరిగా అయితే ఊడవాలి. మళ్ళీ ఊడ్చి మళ్ళీ తోడకుండా ఉట్టి పసుపు నీళ్ళు జుమ్ముకోవడం నా వల్ల కాదు. అందుకనే నేను మార్నింగే ఊడ్చి తుడుచుకుంటాను. ఎవరి కన్వీనియంట్ బట్టి అయితే వాళ్ళు పనులు చేసుకుంటారు, ఇందులో తప్పైతే ఏం లేదు. ఒక చిన్న వీడియో క్లిప్ని అయితే నేను ఇందులో యాడ్ చేయలేదు, అది నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీగా మీకు పోస్ట్ చేస్తాను. అది ఏంటంటే నాకు వంటగదిలో కిటికీ దగ్గర చిన్న చిన్న పిచ్చుకలు మార్నింగ్ టైమ్స్లో చాలా అల్లరి చేస్తాయన్నమాట. అంటే ఏం లేదు, మార్నింగ్ టైమ్స్లో వాటికి ఫుడ్ వాటర్ పెట్టడం బాగా అలవాటైంది. ఫుడ్ పెట్టడం లేట్ అయితే కనుక అవి పిచ్చుకలన్నీ వచ్చి బాగా అరుస్తూనే ఉంటాయి. మార్నింగ్ టైమ్స్లో పిచ్చుకల రాగాలు చాలా బాగుంటాయి కదా. నేను తడిగుడ్డ పెట్టేటప్పుడు 1కి 2 సార్లు అయితే తుడుస్తాను. ఎందుకంటే పాపకి నైట్ అన్నం పెట్టేటప్పుడు ఆ నెయ్యితో పెడతాం కదా, ఆ నెయ్యి అన్నం మొత్తం కూడా అక్కడక్కడ మెతుకులు పడిపోతూ ఉంటాయి. దానివల్ల ఇల్లంతా జిడ్డు అయిపోతుంది. అందుకని 1కి 2 సార్లు తుడవడం వల్ల ఫ్లోర్ అయితే కార్తీక మాసంలో నది స్నానం అనేది చాలా ముఖ్యము. కాకపోతే ఏంటంటే నేను నది స్నానానికి వెళ్ళనండి, ఎందుకంటే మా వారు ముందు రోజు నుంచే కొంచెం వర్క్లో ఉండి వచ్చి పడుకుంటారు. ఆయన పొద్దునే లేపడం అంటే ఇబ్బందే కదా, అందుకని నేను నది స్నానానికి అయితే వెళ్ళను. వీడియో షూట్ చేస్తూ ఇలా పనులు చేసుకునేటప్పుడు నా బ్రెయిన్లో అయితే ఒక విషయం తిరుగుతూ ఉంటుంది, ఈ వీడియో షూట్ అవుతుందా లేదంటే మధ్యలో ఆగిపోయిందా అని. ఎందుకంటే ఇంతకుముందు కూడా నేను ఒక ఇన్ఫర్మేషన్ చెప్పడానికని అయితే ఒక వీడియో స్టార్ట్ చేసి నేను వీడియో ఆన్ చేసి నేను ఇన్ఫర్మేషన్ మొత్తం చెప్పేసిన తర్వాత తీరా చూస్తే వీడియో ఆఫ్లోనే ఉంది. అదేంటని చెప్పి డౌట్ వచ్చి చూస్తే అది వీడియో రన్నింగ్ 2 మినిట్స్లోనే అది అయితే ఆఫ్ అయిపోయింది. ఇల్లంతా క్లీన్ చేసిన తర్వాత అయితే బయటికి వెళ్ళాను. ఇంకా ఎవరు అయితే లెగలేదు. బయట వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది, బాగా చీకటిగా ఉంది. ఇదేంటో తెలుసా, ఇది పారిజాతం చెట్టు. ఈ చెట్టు నిండా చాలా పూలు పూస్తాయి. ఇక్కడ నైట్ పెళ్లి జరిగింది, భోజనాలు, చాలా హడావిడిగా ఉంది. ఇక్కడ చూసారా, నేను ఈ దీపాన్ని అయితే మార్నింగ్ ఈవినింగ్ కూడా వెలిగిస్తాను. అలాగే ఇది తులసి మొక్క అనమాట. ఇక్కడ నేను పూజ చేసుకుంటాను ప్రతిరోజు కూడా. మార్నింగ్ బయట నేను పూజ చేస్తాను, అలాగే మార్నింగ్ మా వారేమో లోపల పూజ చేస్తారు. ఇదంతా క్లీన్ చేసుకొని పూజ చేస్తాను. అక్కడైతే వాటర్ది ఒకటి పెడతానమాట. ఈ ముగ్గులు ఇవన్నీ కూడా నేను ప్రతిరోజు కూడా క్లీన్ చేసి నేను మళ్ళీ ముగ్గులు వేసుకుంటాను. అలాగే పూలన్నీ కూడా తీసేస్తాను. ఇదంతా క్లీన్ చేశానమాట. బయట మొత్తం ఊడ్చి తుడిచేసాను. అంటే వీడియో అయితే తీయలేదు, స్టాండ్కి పెడితే అది గాలికి పడిపోతుంది, అందుకని అయితే వీడియో అయితే తీయలేదు. చూసారా, వాతావరణం ఇంకా చీకటిగానే ఉంది. ఈ పారిజాతం పువ్వులు అయితే నైట్ టైమింగ్స్లో పూస్తాయి, చాలా మంచి వాసన అయితే. పారిజాతం పువ్వుల్ని చెట్టు దగ్గర నుంచి అయితే కొయ్యకూడదు, అవి రాలిన తర్వాత మాత్రమే ఆ పువ్వులను అయితే ఏరుకొని దేవుడి దగ్గర అయితే పారిజాతం పువ్వుల్ని దేవుడికి అలంకరణ చేస్తే చాలా బాగుంటాయి. ఇవేనండి దేవుడి సామాను. రాత్రి నేను మొత్తం క్లీన్ చేసుకున్నాను, ఎందుకంటే మార్నింగ్ టైమింగ్స్లో అవి క్లీన్ చేస్తూ కూర్చుంటే టైం సరిపోదు కదా, అందుకని నేను నైట్ క్లీన్ చేసుకొని ఉంచుకున్నాను. ఈ గ్యాస్ పొయ్యి పక్కన మొత్తం కూడా రాత్రే క్లీన్ చేసి ఉంచుకున్నాను. పని మొత్తం అయిపోయిన తర్వాత అయితే నేను స్నానం చేసి వచ్చాను. అయితే నా తిప్పలు కాదనమాట, ఎందుకంటే జుట్టు ఎక్కువ ఉన్న వాళ్ళకి ఒక ఇబ్బంది, జుట్టు తక్కువ ఉన్న వాళ్ళకి ఒక ఇబ్బంది. ఈ జుట్టు మొత్తం నేను మొత్తం క్లాత్తో చుట్టి నేను పైకి పెడితే మూడి అస్సలు ఆగదనమాట. మళ్ళీ రబ్బర్ బ్యాండ్ పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే వచ్చి. నాకు హెయిర్ కటింగ్ చేయించుకోవడం చాలా ఇష్టం. మా వారిని అడుగుతూ ఉంటాను అప్పుడప్పుడు హెయిర్ కటింగ్ చేయించుకుంటానని. మా వారైతే అస్సలు ఒప్పుకోరు దానికి, ఎందుకంటే జుట్టు పెద్దగా ఉంటేనే ఆయనకి చాలా. పూజకైతే రెడీ అయిపోయాను. ముందుగా అయితే దేవుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి దండం పెట్టేసుకొని అలాగే
దేవుడి దగ్గర ఉన్న కుంకుమ అయితే పెట్టేసుకుంటాను. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే పూజ చేసేటప్పుడు అయితే తప్పనిసరిగా అయితే డ్రెస్ మీద అయితే మీరు చున్నీ వేసుకొనే పూజ చేసుకోండి, చాలా మంచిది. అంటే పూజ చేసేటప్పుడు కానీ టెంపుల్స్కి వెళ్ళేటప్పుడు కానీ డ్రెస్ మీద అలా చున్నీ వేసుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. ఒక్కోసారి నేను ఏం పని చేస్తున్నానో తెలియకుండానే అటు ఇటు తిరిగేస్తూ ఉంటాను. అయితే దేవుడి సామాన్లు రాత్రి తోముంచుకున్నాను కదా, వాటన్నిటికీ అయితే బొట్లు పెట్టడానికి అయితే రెడీ చేసేసుకుంటున్నాను. గంధం కుంకుమ తెచ్చుకొని పక్కన ఉంచుకున్నాను. ఈ దేవుడి సామాన్లు అన్నీ కూడా మొత్తానికి నేను బొట్లు అయితే ఇలా రెడీ చేసుకోవడం వల్ల మనకైతే పూజలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నిటికీ ఏది మిస్ అవ్వకుండా అయితే మనం బొట్లన్నీ రెడీగా ముందుగా అయితే కామాక్షి దీపానికి అయితే బొట్లు పెట్టుకుంటాను. ఈ కామాక్షి దీపం పెట్టడానికి ఇది చిన్న ప్లేట్ అనమాట. ఈ ప్లేట్కి కూడా నేను గంధం కుంకుమ పెట్టేసి పక్కన పెట్టేసుకొని తర్వాత కామాక్షి దీపానికి అయితే నేను బొట్లన్నీ పెట్టేసుకొని ఆ కామాక్షి దీపాన్ని ఈ ప్లేట్లో ఉంచుతాను. ఎందుకంటే దీపారాధన చేసినప్పుడు ఆ దీపం నుంచి కొంచెం ఆయిల్ అయితే కింద కారిపోతుంది. ఇది నేను సాయిబాబా దగ్గర పెడతానమాట. ఆ సాయిబాబా దగ్గర పెట్టినప్పుడు ఏంటంటే గ్లాస్ ఐటమ్ అదంతా కూడా ఆయిల్ మొత్తం కారిపోయి గోడ మీదకి వచ్చేస్తుంది. అందుకని అయితే నేను చిన్న ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్ని అలా రెడీ చేసుకున్నాను. అలాగే దేవుడి సామాన్ అన్నిటికీ కూడా ప్రతి దానికి కూడా ఏది మిస్ అవ్వకుండా అయితే నేను గంధం బొట్లు పెట్టేసుకొని కుంకుమ పెట్టేసుకున్నాను. అంటే నేను ప్రసాదం ప్లేట్లు మాత్రం పక్కన పెట్టేసుకున్నాను. ఒకటేమో తులసి మొక్క దగ్గర పెడతాను, ఒకటేమో దేవుడి దగ్గర, ఒకటేమో సాయిబాబా దగ్గర పెడతాను. ఇలా బొట్లు పెట్టడం అంటే నాకు చాలా బాగా ఇష్టం. ఇలా గంధం కుంకుమ పెట్టడం వల్ల ఆ ప్లేస్ మొత్తం కూడా మంచి స్మెల్. యూట్యూబ్ స్టార్ట్ చేసి వీడియోస్ చేస్తుంటే మమ్మల్ని ఇంతలా అభిమానిస్తారైతే నేను కలలో కూడా ఊహించుకోలేదు. ఎందుకంటే ఒకరోజు అమ్మ కాల్ చేసి చాలా ఆనందపడి, ఎందుకమ్మా అని అడిగితే ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు అమ్మాయి వీడియోస్ చూస్తున్నాం చాలా బాగుంటున్నాయి, అలాగే అక్క వీడియోస్ చూస్తున్నాం చాలా బాగున్నాయి అని చాలా మంది చెప్పారంట. చాలా మంది చెప్తుంటారు సక్సెస్ కోసం ఎప్పుడు కూడా గివ్ అప్ ఇవ్వకూడదు అనేది. ఎందుకంటే నాకు యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత కానీ నాకు అర్థం కాలేదు, ఎప్పుడు గివ్ అప్ ఇవ్వకూడదండి, సక్సెస్ అనేది మాత్రం అదంతటా అదే వస్తుంది. మధ్యకాలంలో అయితే వీడియోస్ అయితే నేను సరిగ్గా చేయలేకపోయాను. ఎందుకంటే హెల్త్ బాగోక అండ్ ఫోన్ కూడా పగిలిపోవడం వల్ల అయితే నేను వీడియోస్ అనేది నేను సరిగ్గా చేయలేకపోయాను. వీడియోస్ పెట్టని ప్రతిరోజు కూడా నేను దాని గురించి ఆలోచిస్తుంటాను. అయ్యో ఈ రోజు వీడియో పెట్టలేదు, అయ్యో ఈ రోజు వీడియో పెట్టలేదు అని. దాంతో ఇంకా తలనొప్పి ఎక్కువ తెచ్చేసుకుంటాను. వీడియో పెట్టిన రోజు మాత్రమే చాలా ప్రశాంతంగా అయితే. ఈ వీడియో చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. హోమ్ టూర్ చేయండి అక్క అని చెప్పేసి అయితే కామెంట్ చేస్తున్నారు కదా, తప్పనిసరిగా అయితే హోమ్ టూర్ చేస్తాను. ఇంతకు ముందు పాత వీడియోలో కూడా చెప్పాను నేను హోమ్ టూర్ చేస్తాను కంపల్సరీ అని చెప్పేసి. ఇలా వాటర్ అంతా నింపేసి ఈ పూలను కూడా మొత్తం కూడా ఇందులో పెట్టేస్తాను. ఇలా అలంకరణ చేసిన తర్వాత దీన్ని అయితే నేను తులసి మొక్క పక్కన నేను పెడతానమాట. ఇలాగా దేవుడి మూల కూడా చిన్న చెంబులో వాటర్ పోసి పూలు పెట్టేసి దాంట్లో కాయిన్ పెట్టేసి ఈ కార్నర్లో పెట్టేస్తాను. తర్వాత బయటకు వచ్చి పూజకైతే రెడీ అయిపోయాను. ఈ పాత పువ్వులన్నీ తీసేసి తులసి మొక్కకి ఆకులకి మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను. ఎందుకంటే గంధం అవన్నీ కూడా మనం పూజ అయిన తర్వాత జుమ్ముతాం కదా, అందుకని మొత్తం ఆకులను కూడా క్లీన్ చేసుకొని కొంచెం తులసి మొక్కకి అయితే నీళ్లు పోస్తాను. ఎక్కువ నీళ్ళు అయితే పోయినండి, ఎందుకంటే మొత్తం వాటర్ మొత్తం బయటకు వచ్చేస్తుంది. తర్వాత ముగ్గేసిన తర్వాత ముగ్గులో కూడా వాటర్ వచ్చేస్తుంది, అందుకని కొంచెం నీళ్ళు మాత్రమే పోస్తాను. నిన్నటి పూలతో పాటు అక్షింతలు పూల రేఖలు కూడా ఉంటాయి కదా, అవన్నీ కూడా క్లీన్ చేసి పాత పసుపు ముద్దనైతే వెనక్కి పెట్టేస్తున్నాను. ఇది లాస్ట్ వీక్ చేశాను, అందుకని ఇది వెనక్కి పెట్టేసి ఈ రోజు అయితే ఇంకొక పసుపు ముద్దనైతే చేస్తాను. మొత్తం కూడా క్లీన్ చేసుకుంటాను. అలాగే నిన్న వేసిన ముగ్గు ఉంది కదా, ఆ ముగ్గును కూడా వాటర్తో మొత్తం కడిగేస్తాను అనమాట.
ఈ ముగ్గుల విషయానికి వస్తే ఒక పెద్ద స్టోరీయే ఉంది. ఈ పద్మం ముగ్గు ఉంది చూసారా, ఈ పద్మం ముగ్గు వేయడానికి చిన్నప్పుడైతే నాకు చాలా అవస్థలు వచ్చాయి. అక్క అయితే మరి కొట్టి మరి అయితే ఈ ముగ్గునైతే నేర్పించేది. నాకు ఈ ముగ్గు చూస్తే ఒక పెద్ద చక్రవ్యూహంలా కనిపించేది. ఏ లైన్ ఎటు కలుపుతున్నారా బాబు అనిపించేది. అక్క చిన్నప్పుడు ఎలాగైతే 3 ముగ్గులను అయితే నాకు నేర్పించేసింది. ఒకటి పద్మం ముగ్గు, ఒకటేమో మెలికల ముగ్గు, ఇంకొకటేమో స్టార్. ఎవరైనా చిన్నప్పుడు ముగ్గు వేయమని అడిగితే మాత్రం ఈ 3 ముగ్గులనే, ఈ ముగ్గు అటు ఆ ముగ్గు ఇటు మార్చి ఇప్పుడైతే అలా కాదండి. ముగ్గులు అయితే మంచిగానే వేస్తాను, పర్ఫెక్ట్గా వేస్తాను. చిన్న ముగ్గు అయినా అందంగా వేస్తాను. ముగ్గు ఎలా ఉందో మాత్రం కామెంట్ చేయండి. ఆడవాళ్ళు చీర కట్టిన తర్వాత జ్యువెలరీ వేసుకుంటే ఆ లుక్కే మారిపోతుంది. అలాగే మనం ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేస్తే మాత్రం ఆ ముగ్గుకి చాలా అందం వచ్చేస్తుంది. ముగ్గు వేసిన తర్వాత పసుపు కుంకుమ వేస్తే ఎంత నిండుగా ఉందో. 5 కల్లా అయితే నేను పూజ స్టార్ట్ చేసేసాను. ఈ విధంగా అయితే దీపారాధన చేసేసుకున్నాను. ఒకటేమో నువ్వులతోటి దీపారాధన చేశాను, ఇంకోటేమో పిండి దీపం వెలిగించాను. లాస్ట్ వీక్ అయితే ఉసిరి దీపాలు అయితే వెలిగించాను, ఈ వీక్ ఏమో పిండి దీపం వెలిగించాను. సాయంత్రం పూట టెంపుల్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఉసిరి దీపాలు వెలిగిద్దామని అయితే ఇక్కడ నేను తులసి కోట దగ్గర పిండి దీపం మాత్రమే వెలిగించాను. పూజ అంతా అయిన తర్వాత అయితే ధూపం వేసి హారతి కూడా ఇచ్చేసాను. వాతావరణం చూసారా ఎంత కూల్గా ఉందో, క్లైమేట్ చాలా బాగుంది. పూజ మొత్తం కూడా 6 లోపే చేసేసాను. ఈ విధంగా అయితే కార్తీక 2వ సోమవారం పూజనైతే చేసేసుకున్నాను. ఈ పారిజాతం చెట్టు చూసారా, ఈ చెట్టుకున్న పువ్వులన్నీ కూడా రాలిపోయాయి. రాత్రి పూసిన పువ్వులన్నీ కూడా ఏమీ లేవన్నమాట, మొత్తం రాలిపోయాయి. బయట పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత లోపలికి వచ్చి మొత్తం కూడా ఆ పాత పూలన్నీ కూడా సర్దేస్తున్నాను. అంటే మా వారు లేచి ఫ్రెష్ అప్ అవుతున్నారనమాట. ఇవన్నీ కూడా సర్దేసి నేను పూలన్నీ పెట్టేసి ఆయనకి రెడీకి చేసేస్తాను. ఆయన అప్పుడు పూజ చేసేసి పూలు అలంకరణ చేయడానికి అయితే చాలా టైం పట్టేస్తుంది అనమాట. అందుకని పూలన్నీ రెడీ చేసి ఇచ్చేస్తాను. ఈ విధంగా గ్యాస్ దగ్గర కూడా నేను ఇలా ముగ్గులు వేసుకొని పసుపు వేసుకొని రెడీ చేసుకొని నీట్గా అయితే ఉంచేసుకుంటాను. ఇంకా త్వరగా అయితే వంట స్టార్ట్ చేసేయాలి. ఎందుకంటే లంచ్ బాక్సులు రెడీ చేసుకోవాలి. 2 పాపలకు కూడా నేను లంచ్ బాక్స్ అయితే నేను పంపించాలి. అందుకని టైం సరిపోదు కాబట్టి నేను వంట చేయడానికి అయితే వచ్చేసాను. మా వారైతే పూజ చేసేసుకుంటున్నాను. ముందుగానైతే బియ్యం అయితే కడిగేసి నేను రెడీ పెట్టేసుకున్నాను. బియ్యం ముందు పెట్టేస్తాను అనమాట కడిగేసి. ఎప్పుడు వంట చేసినా కూడా నేను బియ్యం కడిగేసి ముందు పెట్టేస్తాను. అయితే నేను గ్యాస్ ఆన్ చేసిన తర్వాత ఒక్కసారి దండం పెట్టి ఎప్పుడు అంతేనా అంటే కాదండి, నేను స్నానం చేసి వంట చేసేటప్పుడు మాత్రం అలా చేస్తాను. ఇప్పటికి ప్రసాదాలు చేసేటప్పుడు కూడా చేస్తాను. మా వారి పూజ అయితే కంప్లీట్ చేసేసారు. ధూపం కూడా వేసేస్తున్నారు. చూసారా ఎంత బాగుందో కదా. పూజ కూడా మొత్తం కూడా దేవుళ్ళకి ధూపం వేస్తూ ఇంట్లో కూడా ధూపం వేయడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా పోతుంది. ఇక్కడ ఉన్న వినాయకుడు బొమ్మను చూసారా, ఇది మాకు గృహప్రవేశానికి ఒకరు గిఫ్ట్గా ఇచ్చారు. దాన్ని అయితే ఇలా సెట్ చేశాను. అంటే అక్కడ అది కరెంట్ బాక్స్ అనమాట. ఆ కరెంట్ బాక్స్కి నేను అలా సెట్ చేయించుకున్నాను. అలాగే సాయిబాబా మీకు చెప్పాను కదా, కామాక్షి దీపాన్ని సాయిబాబా దగ్గర పెడతాను. ఇలా కార్నర్లో సాయిబాబాని అయితే మేము సెట్ చేశాను అనమాట. ఈ కింద ఉన్నది అది గాజుది. సో కామాక్షి దీపం వెలిగించినప్పుడు ఏంటంటే మొత్తం ఆయిల్ కూడా కారిపోతుంది. అందుకనే దానికి ప్లేట్ సెట్ చేసి సాయిబాబా దగ్గర కూడా ఒక చిన్న ప్లేట్ పెట్టి ప్రసాదం అయితే ఎప్పుడు పెడుతూ ఉంటానన్నమాట. ఇలా ఇంటి నిండా కూడా ధూపం అనేది కంపల్సరీ వేసుకోవడం వల్ల ఇంట్లో ఉన్న నెగిటివిటీ మొత్తం కూడా పోతుంది. ఒక పక్కన నేనైతే వంట చేసుకుంటూ ఒక పక్కన అయితే ఈయన దగ్గర ఉన్నానన్నమాట. పూజ కంప్లీట్ అయింది కదా, హారతి తీసుకోవడానికి అయితే నేను ఇలా ధూపాన్ని మొత్తం కూడా ఇంటి నిండా వేస్తూ రూమ్ లో కూడా మనకి అంటే బీరువా ఉన్న ప్లేసుల్లో అట్లా కూడా మనం ధూపాన్ని వేసుకోవాలి. మొత్తం కూడా ధూపంతో నిండిపోయింది. ఓ పక్కన శివుడు పాటలు పెట్టుకొని ఓ పక్కన ఇలా ధూపం వేసుకుంటూ ఇంటి నిండా ఇలా వేస్తూ ఉంటే ఎంత బాగుందో. ఏంటంటే బొగ్గులు తెచ్చుకొని ధూపం అయితే వేసుకునేవాళ్ళు. ఇప్పుడైతే మనకు అవకాశం లేదు కదా, అందుకని ఇప్పుడు చాలా ధూప్ స్టిక్ అయితే వచ్చేసినాయి. ఆ ధూప్ స్టిక్స్ తెచ్చుకొని మనం అయితే ఇంటి నిండా అయితే ఇలా ధూపం కూడా వేసుకోవచ్చు. అయితే ఈ ధూపంలో కూడా మనం ధూపం పొడి ఉంటుంది కదా, అది కూడా మనం వేసేసుకుంటే చాలా పొగ వస్తుంది, బాగుంటుంది స్మెల్ కూడా. ఇక్కడ ఉన్న వెంకటేశ్వర స్వామి ఫోటో చూసారా, నాకు చాలా బాగా ఇష్టం అండి ఈ వెంకటేశ్వర స్వామి ఫోటో. అంటే కూడా నాకు గృహప్రవేశానికే ఈ గిఫ్ట్ ఇచ్చారు. పూజ అంతా అయిపోయిన తర్వాత హారతి తీసుకొని నేను మళ్ళీ వంట దగ్గరికి వచ్చేసాను. నేను ఈ రోజు పప్పు టమాటా అయితే వండుతున్నాను. త్వరగా బాక్సులు కట్టాలంటే ఈ పప్పు టమాటా చాలా త్వరగా అయిపోతుంది. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నేను వెంటనే పిల్లలకి దోశలు అయితే వేసేస్తున్నాను. త్వరగా అయితే వేసేస్తున్నాను. టైం అయితే సరిపోదు కదా, మళ్ళీ పిల్లలు 8 కల్లా స్కూల్కి వెళ్ళిపోవాలి. అందుకని అయితే నేను చకచకా రెడీ చేస్తున్నాను. వంట మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత బాక్సులు అయితే రెడీ చేసేస్తున్నాను. మా చిన్న పాపను చూసారా, అస్సలు రెడీ అవ్వదు. టిఫిన్ తినమని
తినమన్నా కూడా తినదనమాట. తను త్వరగా రెడీ చేయాలి. అందుకని బాక్స్ అయితే కట్టేస్తున్నాను. బాక్స్ కట్టేసి పక్కన పెట్టేస్తే పిల్లల్ని అయితే రెడీ చేసుకోవచ్చు. పెద్ద పాపకి అయితే బాక్స్లన్నీ కూడా కర్రీ కానీ పెరుగు కానీ అన్నం కానీ విడివిడిగా పెట్టేస్తాను. చిన్న పాపకి అయితే అన్నంలోనే కొంచెం పప్పు నెయ్యి వేసేసి కలిపేస్తాను. అంటే దాంట్లో కరివేపాకు టమాటా ముక్కలు అలా పచ్చిమిరకాయ ముక్కలు ఏవి కూడా రాకూడదు. దానికి మొత్తం కలిపేసేయాలి. ఆవాలు కూడా వాటిని బ్లాక్ బాల్స్ అంటది, ఆ ఆవాలు కూడా తీసేయాలన్నమాట. మొత్తం తీసేసి నీట్గా కలిపేసి అయితే నేను బాక్స్లో అయితే రెడీ చేసి పక్కన పెట్టేసుకుంటాను. పెద్ద పాప అయితే చాలా సైలెంట్గా ఉంటుంది, కానీ చిన్న పాప అయితే చాలా అల్లరి చేస్తుంది అనమాట. ఇంట్లో ఎవరైనా అల్లరి చేస్తారంటే చిన్నోళ్ళే అంటారు కదా, అందుకనేమో మా ఇంట్లో అయితే ఎక్కువగా అక్క కన్నా నేనే ఎక్కువ అల్లరి చేసేదాన్ని. అలాగే ఇప్పుడు మా ఇంట్లో కూడా మా పెద్ద పాప కన్నా చిన్న పాప బాగా అల్లరి చేస్తుంది. అయితే కార్తీక సోమవారం కదా, అందుకని ఈరోజు నేను ఉపవాసం ఉంటున్నాను. పాలైతే కాచేసుకుంటున్నాను. అంటే ఒక గ్లాస్ పాలైతే నేను మార్నింగ్ కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు తాగేస్తాను అనమాట. ఫ్రూట్స్ తింటే తింటాను, లేకపోతే లేదు. ఫ్రూట్స్ అయితే దాని గురించి పర్టికులర్గా ఏమీ లేదు. పాలైతే కంపల్సరీ ఒక గ్లాసు పాలైతే మార్నింగ్ టైమ్స్లో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు అయితే తీసుకొని అయితే తాగుతాను. నేను అలా బాల్కనీలో కూర్చొని ఉయ్యాల్లో కొంచెం ప్రశాంతంగా పిల్లలందరూ వెళ్ళిపోయిన తర్వాత అయితే ప్రశాంతంగా అయితే తాగుతాను. అటు ఇటు దిక్కులు చూసుకుంటూ ఏదో ఆలోచిస్తూ వీడియో ఎలా పెట్టాలి ఏం పెట్టాలి అని ఏదేదో ఆలోచిస్తూ అయితే నేను కూర్చుండిపోతానమాట ప్రశాంతంగా. చాలా బాగుంటుంది నాకు అలా కూర్చొని అలా తాగుతూ ఉండే చాలా ఇష్టం అనమాట. చాలామంది ఉపవాసాలు అయితే చాలా కఠినంగా అయితే చేస్తారు, ఏమి తినకుండా తాగకుండా. నేనైతే అలా చేయలేనండి. ఎందుకంటే మనలో ఉన్న ఆత్మారావుని అయితే మనం హింసించకూడదు. ఉన్నంతలోనే కొంచెం ఏదైనా సరే పాలు తాగటమో ఏదైనా ఒక అరటిపండు తినడమో అయితే చేయాలి. అలా కటిక ఉపవాసం కూడా చేయకూడదు. ఈ వీడియో ఇప్పుడు వరకు చూసారంటే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మీరు ఇచ్చే ఒక లైక్ ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా మోటివేషన్గా అనిపిస్తుంది. మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. ఉంటాను మరి, బై బాయ్.